నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా. ఏం నడుతున్నాయి ఇక తమిళనాడు తెలంగాణ అది ఇది కలిపి నడుపుతారు. మొత్తం తమిళనాడు ఎక్కించిన ఇప్పుడు తెల్ల గురించి చూడాలి. అంతే ఇప్పుడిప్పుడే ఎక్కినాయి చూద్దాం దీని అర్థమే కాదు నడిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే చాలా అయినాయి చూద్దాం. చెట్లు పగారు ఇచ్చిరా మొన్న ఆధారం ఇచ్చినాయి. పాత లెక్కలు కాలేదు ఇక లెక్కల గురించి పగారు అయితే ఇస్తున్నాడు. అర్థాలకే 15 రోజులు ఆగుంది అని అంటారు. అర్థమవుతలేదా ఇప్పుడు ఇయ్యకూడదు అంటారు. అంతేనా మరసలకైతే ఇయ్యక తప్పదు కదా వాళ్ళకి ఇచ్చుడే కదా. మరి ఎంతో కొంత వర్క్ వచ్చుకొని ఇయ్యక అయితే తప్పదు అని తీసుకొచ్చి ఆధారమే ఇచ్చి సైడ్ ఎక్కినా భీములు మాలైతే ఎక్కింది కదా నా ఎక్కినాయి. మళ్ళీ భీములు కట్ అయినా భీములు అయినాయి. రేటు లెక్క చేయాలి. లెక్క కోసం పోతున్నా లెక్క చేసి ఇస్తే ఇక మనం గచ్చతరం లెక్క నడుతున్నాం కాబట్టి వాళ్ళు అట్లే ఉంటది. లెక్కలు చేస్తే కరెంట్ బిల్ కట్టేది ఉంది, స్కూల్ ఫీజు కట్టాలి, అదే ఉంది. ఇప్పుడు నేను చివరి దగ్గరకే పోతున్నా. అదే అదే లెక్కలు ఏమంటే అదే 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 నాకు ఏమో నాకది ఇలా చేస్తా అని చెప్పిండు. పోతున్నా ఆయన దగ్గరికి. ఇక మన వాళ్ళు కలిసి టమాటో అని ఇక్కడ ఆగిన. ఇది మంత్ ఎండింగ్. ఇప్పుడు కరెంట్ కూడా వస్తాడు. ఇక సార్ వస్తారు కది చేస్తా అంటాడు. పోయిన నెల కడతా అన్నదే కట్టలేదు. ఈ నెల దాకా వచ్చింది. ఇప్పుడు మంత్ ఎండింగ్ కాబట్టి ఖచ్చితంగా వస్తారు. కట్టాలని చెప్తారు. ఇప్పుడు ఏనాదంతా 10,000 ఉంది. అంతే 10,000 చిల్లర ఉంది. అదే ఇప్పుడు అది పోయినాక అడు గోపాల ఫోన్ చేస్తా. సార్ దగ్గర పోయినాక ఓకే చేస్తా. మనకేమో 15 రోజులు ఎత్తామంటే మనం కూడా అడగాలి. మనం కూడా అడుగుతాం. అదైతే పోనీ అదైతే పోనీ మరి ఏం లెక్కలు చేస్తానంటే ఏం కథనో తెలుస్తుంది కానీ అదైతే పోనీ ఏం లెక్కలో ఏం కథనో తెలుస్తుంది కదా. మరి ఈ లెక్కలు చేస్తానో వాళ్ళ సరే ఎట్లయినా మనకి ఇచ్చేది లెక్కలు అయితే చేయలే కదా. చేసు తప్పదు కానీ సరే మరి పంపి అన్నా ఏడు బయటకు పోయిండే ఒక 5 నిమిషాలు వస్తాడు. కూర్చోరు. నమస్తే సేటు బయటకు పోయిండే ఒక 5 నిమిషాలు వస్తాడు. ఫోన్ చేస్తా. హలో సేటు, ఆసాంలో వచ్చారు. ఒకసారి రారి. సరే వస్తున్నట. తువ్వలనే ఉన్నాడంట సేటు. ఒక 2 నిమిషాలు. సరే అందరు కట్టగట్టుకోవచ్చు ఒకటే సార్. కండలమాలు భీములు కావాలి. ప్రస్తుతానికి అడ్డలు పెట్టుండో మార్కెట్ లో కండెలమాలు రాగానే మీకు ఫోన్ చేస్తా. అవర్ రాగా కండెలమాలకు భీములకు రాదు. ఏమనుకోకూడదు, ఎందుకంటే దంద నప్పలేదు. దాని గురించి అదే చూస్తున్నాము. మరి ఎట్లా ఏం కథ చూస్తున్నాం కానీ బేరం నడుస్తట్లేవు. ఫోన్ చేస్తుంది కండెలమాలు వచ్చినాక. నీకు భీములే కదా. సరే నేను ఫోన్ చేస్తుంది.
రాజు ఎంతది ఒక్క రేటు నాకు కూడా కండలమాలు కావాలి. జీవులు వచ్చినాయి కానీ కండలమాలే. ఇప్పుడు బేరం సరిగ్గా లేదు. కన్యలమాలు భీములమాలు వచ్చే పొజిషన్ లేదు, అసలే బేరం చేసే తత్వమే లేదు ఇప్పుడు. అయితే భీములు ఎగినాయి. మొన్న భీములు ఇచ్చినావు కానీ ఎవరైనా పెట్టెలు ఇస్తే కరెక్ట్ రాదు. బేరం లేనప్పుడు దాన్ని ఇప్పుడు నేను ఏం చేయలేను. ఒక 15 రోజులకు నేను ఫోన్ చేస్తా రాని. మాల్ రాగానే 15 రోజులు అవుతుందా వారం అవుతుంది రాగానే ఫోన్ చేస్తాను. ఫోన్ చేయగానే రాని. సరే అన్న, మరి కాదు లెక్క చేస్తా అన్నది. పైసలకు బాగా టైట్ ఉందా, పైసలు వస్తలేవు. మార్కెట్ ఎట్టుందంటే అది బేరం చేస్తున్నాం కాబట్టి నేను బలిమిడి చేస్తున్నా బేరం. నేను కన్యలమాలు భీములమాలు రాగానే ఫోన్ చేసి రప్పిస్తా, ఇంకేం రాదు. చెప్తా ఇవి లెక్క చేసిన పైసలు ఇస్తే ఇప్పుడు కరెంట్ బిల్ కట్టుకోవాలన్నా మంత్ ఎండింగ్. పోయిన నెల కడతా అన్నదే కట్టలేదు అని ఖచ్చితంగా ఇప్పుడు మంత్ ఎండింగ్ కాబట్టి ఖచ్చితంగా కడతారు. అట్లనే స్కూల్ ఫీజు కట్టాలి, పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాపియారట. ఇంట్లో కూడా అవస్థ ఉండాలి. నా పని కూడా మొన్నే చాలా అయింది. అంతే రాదు. ఇప్పుడు పైసలు అనేది వస్తలేవు. మేము పెట్టుబడి పెట్టి స్టేట్ల దగ్గరికి రూపాయలు రావాలని పోయి రోజు మొక్కుతున్నాం కానీ వస్తలేవు. నాకు పోయిన వారం చేసిస్తాను లెక్క. మార్కెట్లో పైసలు వస్తాయి అనుకున్నాం, రాలేదు. మార్కెట్లో పైసలు వస్తాయి అనుకున్నాం, రాలేదు. ఏం చేయాలి? పైసలు బాగా టైట్ ఉంది రాదు. ఇయ్యాను నేను లెక్క చేసి పెట్టినా డబ్బులు వచ్చినాక నీకు పిలిచిస్తుడే. పెట్టినా డబ్బులు వచ్చినాక నీకు పిలిచిస్తుడే. అందాకైనా అర్థం చేసుకో. ఎందుకంటే లేదు బాబు పెట్టున్న అంత అడ్డాతో ఖాళీ ఉండే ఏం చెప్తావు. నేను పిలిచిస్తుంది డబ్బులు రాగానే నాకు వచ్చేది మీ పద్దు వచ్చినకి ఇస్తాను. నువ్వు అందాకైనా అర్థం చేసుకో. బయట ఉడతలేవన్న పైసలు. ఇప్పుడు ఉన్నదే గట్ల పరిస్థితి. సిరిసిల్ల పరిస్థితి ఎట్లా ఉంది? ఆరాలు ఏం నడవగానే ఈ లెక్కలు ఉంది రాదు. పైసలు రాగానే నేను ఫోన్ చేస్తా, ఫోన్ చేసి పైసలు తీసుకో వచ్చి. ఎందుకంటే ఇప్పుడు బేరం లేదు కాబట్టి నేను పిలుతుంది రాదు. డబ్బులు వచ్చాక ఫోన్ చేస్తా, సరేనా? రాజు పోదామా? పోదాం. నానా ఉన్నారా? కడియకని చెప్పి నేను వస్తున్నా. 5 నిమిషాలు సెట్ దగ్గరనే ఉన్నా, వస్తున్నా. ఫోన్ చేసినా మీ కొడుకు? వస్తుండు, బిల్ కడతాడు, వస్తుండు. ఫోన్ చేసి సరే మళ్ళా అదే మళ్ళీ బాగుంది అందుకే కట్ చేద్దాం వచ్చిన మళ్ళీ మేము. సరే మళ్ళా చిన్నగా ఏం సంగతి రాజు? కరెంటు కడతా సేటు లగేజ్ కట్టిస్తా అని చెప్పిండు. సాయంత్రం వరకు ఇస్తాడు కావచ్చు. ఇప్పుడు మీకు టైం ఇచ్చిన రోజులు అవుతుంది. ఇచ్చిండ్రు ఇయ్యలే అంటలేదు కానీ కడతా. నేను లెక్క చేసిన పైసలు ఇస్తా అని చెప్పి ఇదిలాగా జరిపిండు. పోయిన నెల కట్టే బిల్లే నెల కష్టంగా కడతా. ఇవాళ సాయంత్రం రమ్మన్నాడు. మీకు పోయిన నెల కూడా ఇట్లా టైం ఇచ్చిందా లేదా? టైం ఇచ్చింది అనలేదు కదా. కష్టం కడతా. ఇప్పుడు ఆ సిరి దగ్గరికి వెళ్ళి వస్తుంది. అప్పుడు కూడా బండి నేను మీకు ప్రెషర్ చేస్తున్నా అనుకుంటారు కానీ నాది అక్కడ ప్రెషర్ నాకు వస్తుంది కాబట్టి ఇట్లా వస్తున్నా. ఇది అయిపోతే నడవదు, మళ్ళీ కట్ చేస్తా. మళ్ళా ఒక్క రోజు ఇవాళ రేపు కష్టంగా కడతా. కట్టిన తర్వాత కట్టకపోతే సరే. నీ గురించి నేను ఒక 3 రోజులు ఊరుకుంటా, తర్వాత పక్క కట్టు మళ్ళీ. ఓకేనా? మళ్ళీ నేను రాని మా హెల్పర్ వేస్తాడు ఇక మళ్ళీ. ఆయన వచ్చి కట్ చేస్తాడు మళ్ళీ. కట్టి మీకు ఫోన్ చేస్తా, బిల్లు వాట్సాప్ పెడతా. సరే ఓకే. మళ్ళీ ఖచ్చితంగా కట్టు మళ్ళా. కడతా. ఏమన్నాడు రా సేటు? పోయిన ఫస్ట్ కన్నడ మాల్ అడిగిన లేదు అని. కన్నడ మాల్ అడిగితే మాల్ కూడా లేదన్నాడు. వారం 10 రోజులు టైం పడతాడు అన్నట్టు. పగారు కావాలి సేటు అంటే అది కూడా వారం 10 రోజులు కాకు చేస్తా అన్నట్టు బయట చేసుకో. ధైర్యమైన అట్లేదు మొత్తానికి అని కరెంట్ బిల్ కట్టాలి కదా చెప్పిన. కరెంట్ బిల్ కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలని చెప్పిన. చెప్తే బయట అడ్జస్ట్ చేసుకో, 10 రోజుల వరకు ఇస్తాను. నేనే ఫోన్ చేసి ఇస్తాను, మీరు రావాల్సి. డాడీ నేను ప్రిన్సిపాల్ సార్ పిలిచిండు. ఎందుకురా? సరే నేను సాయంత్రం సార్ నచ్చి మాట్లాడతా.
చెప్పు సాయంత్రం వస్తాను మరి అని చెప్పు. సరేనా? తిన్నారా? తిన్నాం. సరే, నేను సాయంత్రం వస్తాను చెప్పు సార్. సరేనా? నేను వచ్చి మాట్లాడతా. సరేనా? సేటు నమస్తే. పగారు ఇవ్వకపోతే నిన్న ఆదివారం 2 సార్లు వచ్చిన, మళ్ళీ వేళ సోమవారం. అలా పగారు కూడా ఇవ్వలేదు, టాకులు కూడా పట్టాలి. టాకులు పట్టి సాయంత్రం లెక్క చేసి ఫోన్ చేస్తాను. పగారు కూడా ఇవ్వలేదు, పగారు లేదు ఏం లేదా, నేనే బయట తెచ్చి ఇవ్వాలి. మరి తప్పకుండా సాయంత్రం ఇస్తా ఖచ్చితంగా, నేను ఫోన్ చేస్తాను నీకు. ఆదివారం ఇచ్చే పగారు ఆదివారం అయింది, సోమవారం అయింది, ఈ సోమవారం తెల్లారితే మంగళవారం. ఇప్పుడు కూడా పగారు ఏం ఇవ్వలేగా, నేను బయట తెచ్చిస్తాను. బాగా తిప్పలు అవుతుంది. సరే సరే, 6 గంటల వరకు నేను ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకో. నేను ఉన్నా లేకున్నా నాన్నకి ఇస్తాను. సరే తీసుకో. సరేనా? మార్కెట్కి ఎప్పుడు పోతావు? ఎందుకు? ఇప్పుడు అప్పులు అయిపోయినాయి, సామాన్లు తెస్తారు. రాసి పెట్టు. రాసి పెట్టు. తీసుకో, సాయంత్రం తీసుకో. ఏంది అవస్థ, ఏంది కదా, స్కూల్ ఫీజు, కరెంటు బిల్లు, వర్కర్కు పగారా, సామాన్ మార్కెట్, ఏంది అవస్థ, ఏంది ఎట్లా పోతుంది, ఏంది ఎట్లా ఇవ్వాలి, ఎట్లా కట్టాలి, మనుషులు కట్టకుండా అయిపోతుంది. ఛే. నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడిన ఘనతరా. అట్లనే ఊకున్నా. తిన్నా వేడి వేస్తున్నావు. ఏమైంది? ఎక్కడ కూర్చున్నారు? ఏం రాజు ఉన్న మంచిదా? మంచిగా అన్న కూర్చో. ఏమైంది? ఎందుకు కూర్చున్నారు మరి? ఇట్లా ఎందుకున్నారు? ఏం చెప్పాలన్నా, ఫోన్ చేస్తా. ఆయన వచ్చి కట్ చేస్తాడు మళ్ళా. అది జరిగింది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఏం చేద్దామో అర్థమవుతలేదన్నా. అదే మంచిగా పట్టకుంటుంది. బయట దేశం పోతా పంపిస్తా. అన్నబ్బో బయట దేశం నాతోటి కాదే. నాతోటి కాదంటే ఎట్లా మరి? అక్కడ మంచిగా పని కావాలనే, పైసలు కావాలే కానీ ఏళ్ళకేళ్ళు వదిలేసిపెట్టి పోను. ఓ సంవత్సరం పో చూడు, మంచిగా అనిపిస్తే మళ్ళీ ఉండు, లేకపోతే ఇక్కడే ఉండు. మరి అట్ట కాకపోతే భీమండి పోదావా? ఆడ మనవాళ్ళు పట్టు ఉన్నారు. భీమండి కంటే 6 నెలలు 2-3 నెలలు చూడాడా, మళ్ళీ సిరిసిల్లగా మంచిగా ఆర్డర్లు వచ్చి మళ్ళీ పని నడిచినాక మళ్ళీ రావచ్చు నీకు. అదే ఎట్లా ఎప్పుడు ఎప్పుడు ఉన్నది కదా. అవునవును, చేంజ్ అయితేనే ఉంటది. ఎట్లా ఎప్పుడు ఎప్పుడు ఉన్నది కదా. చేంజ్ అయితేనే ఉంటది. ఇప్పుడు కొత్త వస్తాయట, ఆర్డర్లు వస్తాయట. గవర్నమెంట్ యూనిఫామ్ పెట్టింది కదా, కొత్త వస్తున్నాయి. అవి ఇప్పుడు మనకు వచ్చినాయి అనుకో, మంచిగా పని దొరుకుతుంది, మళ్ళీ అందరికీ ఉంటది కదా. ఆ లోపు అట్లా పోయిరా, కొన్ని రోజుల దాకా పని చేసుకోవాలా. అదే ఆలోచన చేస్తున్నాను. చూడాలి ఇక ఎట్లయితే ఎదుగుతో చూడాలి. ఓ ఇక ఎట్లయితుందో ఇంకా పని చేసుకోవడానికి సిగ్గుపడద్దు. ఏడికైనా ఈడ కాబట్టి ఎక్కడికైనా పోయి చేసుకోవాలి. చేస్తా, సిగ్గు ఇదే పని అని ఇక్కడనే వండుకుంటా ఇక్కడనే బాధపడుకుంటూ ఉంటే ఏమవుతుంది? చేస్తా, సిగ్గనేది ఏం లేదు. ఏ పని అంటే ఆ పని చేస్తా. కానీ పని వచ్చిన పని ఆడిపోయి అది ఏదైతుంది మీరు అట్లా ఇల్లేడ్స్ పెట్టి పోతున్నారు, బాధపడద్దు. పోవాలి, చేసుకోవాలి. పైసలు వచ్చే కాడ ఎక్కడికైనా పోయి పని చేసుకోవాలి. అట్లా ఏం లేదు. పోతాయి. అక్కడ వ్యవస్థ తెలుసుకో, చేసుకో, బాగుపడు, పని చేసుకో. ఎక్కడైతే ఓకేనా? ఓకే అన్న. అక్కడ ఉందా తెలిసిన వాళ్ళు? మరి ముచ్చటి మంది ఉన్నారు. పోయినాక అందరు వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళు మనోళ్ళు కలవలే. పని చేసుకునే కాడ అందరు ఫ్రెండ్స్ అవుతారు. పని చేసుకునే కాడ అందరు ఫ్రెండ్స్ అవుతారు. భయపడద్దు. మరి పోతా, భీమానికి పోతా అన్న. ఇది అలా మొన్న శుక్రవారం నాడే ఒక నేత కార్మికుడు ఉరుకుని చచ్చిపోయింది. వీడు ఉంటే ఇవన్నీ వార్తలు చూడలేక పిసిలేస్తుంది. ఇక గదిలోకి ఏడాది పోయి పని చేసుకొని కొంచెం ఆర్థిక పరిస్థితి బాగుపడ్డాక సిరిసిల్ల పంచాలైనాక వస్తాయి. ఇక మళ్ళీ మంచిగా అవుతుంది. సిరిసిల్ల మళ్ళీ వచ్చినాక మళ్ళీ రా. ఇక పని చాలైనా అనుకున్నాక కొన్ని రోజులు మంచిగా ఉంటే మంచిగానే ఉండు. ఆనే ఉండు. ఎట్లయితుంది పని చేసుకోవడానికి.
అందరు ఇడిచిపెట్టిపోయి ఉండాలంటే ఉండదు కదా ఏడాది నచ్చకపోతే మళ్ళీ రాగాలి అసంట లేదు ఏడాది ఇంకా పని చేసుకో ఎట్లయినా ఫోన్ చేయి చేస్తా పైల కాడ పైలం బిడ్డ మంచిగా పని చేసుకుంటా వారానికి ఒకసారి ఫోన్ చేయి చేస్తా నీ ఆరోగ్యం అయితే జాగ్రత్త లావణ్య నేను పోయేస్తా పిల్లలు జాగ్రత్త వాళ్ళని కొట్టకు సరేనా జాగ్రత్త ఆరోగ్యం మీరు కూడా రోజు ఫోన్ చేయి చేస్తా నేతరా చేనేతరా చేతి వృత్తిలో